చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో ఆయన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది క్రైస్తవ పక్షాన. ఏ చర్చ అయినా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన విత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని? ఇది అరాచకం కాకపోతే ఏది నేను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో, ఎంత దారుణం అండి ఇది! ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆవేశంతో క్రైస్తవుల పైన ఒక పగతో మీరు మాట్లాడుతున్నారు. మీ రాజకీయాలు ఉంటే వేరే రాజకీయ పార్టీ మీరు చూసుకోండి, అంతేగాని అందులో పావుల్లా మా క్రైస్తవులను చేర్చకండి. మీకు చెప్తున్నాను, భారతదేశంలో క్రైస్తవులుగా ఉన్న మేము 1463లో వచ్చినాము. ముస్లింలు అనే సోదరులు 1703లో ముస్లిం ఇండియాకు వచ్చిర్రు. మీకు చూసుకోండి, తెలుసుకోండి మీరు. మేము పుట్టుక నుంచి క్రైస్తవులమే. భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ భారతదేశం ఏర్పడిన తర్వాత పుట్టిరు కాబట్టి పుట్టుక నుంచి క్రైస్తవులుగానే వర్తిస్తుంది. అంతే తప్ప మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడి మత మార్పిడి చేస్తున్నారు, హిందువులు రాజ్యము, మీరు ఏదని అనుకోండి, కానీ క్రైస్తవులను టార్గెట్ చేసి మీరు మా క్రైస్తవుల పక్షాన కాకుండా చెడుగా మాట్లాడి క్రైస్తవులను విభజించి పాలించే రీతిగా మీరు చేస్తే ఈ క్రైస్తవులందరూ ఓటు ద్వారా మీకు సమాధానం చెప్తారని నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా క్రైస్తవ సమాజానికి అందరికీ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతనే ఆయన ఎక్కడైతే ఎలక్షన్ లో క్యాన్వాసింగ్ తిరుగుతాడో అప్పుడు తిరగాలి. లేదంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు తిరిగినా, ఎక్కడ ఎలక్షన్ లో ప్రచారానికి వెళ్ళినా, వాళ్ళ క్యాండిడేట్లు ఎవరు వెళ్ళినా అక్కడ మేము అడ్డుకుంటాం జరుగుతుంది.